తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం అండి. శ్రీరామలక్ష్మి. చాలా వరకు చూస్తుంటాం ఎన్నో రకాల ఇబ్బందులు. ప్రతి ఒక్కరిని తీసుకున్నా కూడా ఇబ్బందులు లేని వ్యక్తులే ఉండరు. వ్యక్తిగతంగా జాతకాలు చూయించుకున్నప్పుడు నీ జాతక ప్రకారంగా నీ గ్రహాల స్థితిగతులు ఈ రకంగా ఉండటం వల్లే నీకు ఈ ఇబ్బంది కలిగింది కాబట్టి ఆ గ్రహానికి సంబంధించిన దోష పరిహారమో లేకపోతే శాంతో ఏదో ఒకటి చేయించుకుంటే కనుక నార్మల్గా అయిపోతుంది అన్నట్లుగా చెప్తూ ఉంటారు. ఎన్నో పరిహారాలు చేయించుకుంటూ ఉంటాం గ్రహాలకు సంబంధించి. మరి నిజంగా గ్రహాలకు సంబంధించిన పరిహారాలు చేయించుకోవటం వల్ల ఫలితం ఉంటుందంట? మననాత్ త్రాయతే మంత్ర. ఇదివరకు కూడా కొన్ని వీడియోల్లో మనం ఒక మాట మాట్లాడుకున్నాం. మంత్రానికి శక్తి ఉంటుందా? ఎక్కడో ఉండే గ్రహం ఇక్కడ ఉన్నటువంటి జీవి మీద దాని ప్రభావం ఏమిటి? ఒక చిన్న విశ్లేషణ చేద్దాం. ఫస్ట్ ఒక జాతక చక్రం తీసుకోండి. అందులో కుజుడి యొక్క ఒక స్థానాన్ని గ్రహిద్దాం. మరొక జాతకంలో అది ఈ జాతకంలోనేమో కుజుడు ప్రతికూలంగా ఉన్నాడు అని అనుకుందాం కాసేపు. ఈ జాతకంలో కుజుడు అనుకూలంగా ఉన్నాడు ఈ జాతకంలో. ఇప్పుడు వీరిద్దరి యొక్క జీవన శైలిని, వాళ్ళ యొక్క లక్షణాలని మనం జాగ్రత్తగా మౌనంగా గమనిద్దాం. ఎక్కడా ప్రభావం వద్దు. ఇది ప్రతికూలంగా ఉంది కాబట్టి నువ్వు ఇలా ఉంటావు అని వాడిగా చెప్పావు అనుకోండి, వాడు అలాగే ఉంటాడు. వాడు అలా కాదు, ఏమీ అనద్దు, కానీ కామ్గా అబ్జర్వ్ చేస్తే ఈ ప్రతికూలంగా ఉన్నటువంటి వ్యక్తి విపరీతమైన కోపాన్ని, అనాలోచిత నిర్ణయాలతోటి తన యొక్క వాతావరణాన్ని తానే స్పాయిల్ చేసుకునేటువంటి వ్యక్తిగా మీకు కనపడతాడు. ఒక్కసారి ఎక్కడైనా ఇలాంటిది వస్తే మీరు గమనించండి. కొన్ని వేల మందిని చూసిన పిమ్మట మాట్లాడుతున్న మాటలు ఈరోజు ఒకరోజు మీకోసం మాట్లాడుతున్నవి కావు. నిజమే, నేను గమనించానండి. అనుకూలంగా ఉన్నాడు కుజుడు. ఎలాంటి సంక్లిష్ట పరిస్థితినైనా సరే తన మేధస్సుతో అధిగమించగలుగుతాడు. ఎలాంటి శత్రువునైనా సరే తన యొక్క వాక్చాతుర్యంతో అధిగమించగలుగుతాడు, వారిని వశపరుచుకోగలుగుతాడు. అంటే గ్రహముల ఉన్నటువంటి స్థితిని బట్టి మనిషి యొక్క లక్షణములు ఉంటాయి అని మనకి నిరూపితమైనటువంటి జ్యోతిష శాస్త్రం చెప్తోంది. ఇప్పుడు ఈ మాట నేను అనగానే కొంతమంది కుహనా మేధావులు బయటకు వస్తారు. జాతకమే లేదు అంటారు. జాతకమే ఉంటే కనుక ఇది ఎందుకు చెప్పలేకపోయారు, లేకపోతే ఇంకోటి ఎందుకు చేయలేకపోయారు, ఇవన్నీ అడుగుతారు. జాతకాలు చెప్పేటువంటి వ్యక్తి యొక్క పని పక్కవాడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఇలా ఉంటావు అని చెప్పడం కాదు. నా దగ్గరకు వచ్చి, తమ దగ్గరికి ఎవరైనా వచ్చి ఆశ్రయిస్తే నువ్వు ఈ పరిహారాలు తేయడం వల్ల నువ్వు బాగుంటావు అని చెప్పడం. అంతే తప్ప నువ్వు పక్కవాడి దగ్గరికి వెళ్ళి నా విద్యను ప్రదర్శించటం అనేది జాతకంలో చెప్పడం కాదు. రెండు, ఈ సదరు మేధావులు ఎవరైతే మనల్ని క్వశ్చన్ చేశారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక మాట అడగచ్చు. నేను ఒక బ్లడ్ టెస్ట్ చేయించుకుంటాను, ఏమంటే ఒక బ్లడ్ టెస్ట్ చేయించుకుంటాను, నేను ఇదే బ్లడ్ని 4 ల్యాబ్స్లో ఇస్తాను, 4 నుంచి 4 వివిధములైనటువంటి రీడింగ్స్ వస్తాయి. గమనించండి. ఏమండి, అయిపోయిన తర్వాత ఈ రిపోర్ట్లు తీసుకువెళ్ళి 4 డాక్టర్ల చేతిలో పెడతాం. ఒక్కొక్కళ్ళ ఇంటర్ఫిరెన్స్ ఇస్తారు. అంతేనా కదా? ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధములైనటువంటి ఇస్తారు. ఇప్పుడు ఒక చిన్న లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇలాంటి ఒక వ్యక్తి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ రిపోర్ట్లన్నీ, వాళ్ళు అడిగిన టెస్ట్లన్నీ చేయించారు, అన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి, అన్నీ అయ్యాయి. అయిన తర్వాత 3 నెలల్లో 2 నెలల్లో ఇంకా పూర్తయిందో కూడా లేదు, ఆ సదరు వ్యక్తికి క్యాన్సర్ అని డిటెక్ట్ అయింది. ఓకే, ఇప్పుడు వాళ్ళని, అరే నువ్వు అన్ని టెస్టులు నువ్వు అనుకున్నట్టుగానే చేయించావుగా, మరి నువ్వు అనుకున్న వాటిల్లో దేంతోనూ సంబంధం లేని కొత్త రోగాన్ని నువ్వు ఐడెంటిఫై చేసావు, ఆ మాత్రం చేత కాదని అడిగితే అంతేనా? అంటే అర్థం ఏమిటి అంటే, అలా అని ఆ డాక్టర్కి తెలియలేదంటారా మీరు? కాదు. అంటే ఆ వ్యక్తి వచ్చినటువంటి లక్షణాలను అనుసరించి అతను ముందు ప్రాథమికంగా ఒక టెస్ట్ చేయించాడు. దాంట్లో ఏమీ కనపడలా, కానీ వాటికి అందనిది ఇంకొకటి ఏదో ఉంది. అంతవరకు వాళ్ళ ఆలోచన కానీ వాళ్ళ యొక్క డిస్కషన్ కానీ వెళ్ళలేదు. అంతే తప్ప ఆ డాక్టర్కి అది చేత కాదని కాదు. అలాగే ఒక జాతక పరిశీలన కూడా, మీరు ఏ సమస్యతో వచ్చారు,
మీ సమస్యకు అనుసంధానం చేసి ఏం పరిహారాలు ఇవ్వాలి, ఆ పరిహారాల మీద మీ యొక్క ప్రభావము ఆధారపడి ఉంటుంది. అంతే. అర్థమైందా? మూడో పాయింట్, నేను పరిహారం ఆచరించిన తర్వాత ఫలితం దక్కచ్చు, దక్కకపోవచ్చు. అవును. దక్కకపోవడం అనేటువంటిది ఆ జ్యోతిషుడి పొరపాటు కాదు, చేసుకున్న చూపించుకున్నటువంటి వాడి యొక్క ఇది కాదు. అక్కడ అంతే. మళ్ళీ ఇక్కడ సైన్స్తో అనుసంధానం చేద్దాం. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, ఏమండి జ్వరం అన్నారు, డాక్టర్ ఏం చేశారు, ముందు మీకు డోలో 650 ఇచ్చారు, 3 రోజులు కోర్సు వాడండి అన్నారు, తగ్గలేదు. అప్పుడు ఏం చేస్తారు ఆయన, వెంటనే ఒక టెస్ట్ రాస్తారు. అంతేనా? అర్థం ఏమిటి, ప్రాథమికంగా దీనిని మీరు మలేరియానో టైఫాయిడ్ అనో నిర్ణయించలేరు. ప్రాథమికంగా ఒకటి ఉంటుంది, ఆ దాన్ని బట్టి అది కాకపోతే ఇంకొకటి అలా ఎలా అయితే వెళతాయో, జ్యోతిష్యుడు కూడా ఒక శాస్త్రాన్ని లేకపోతే తన యొక్క జాతక చక్రాన్ని అనాలిసిస్ చేసినప్పుడు శాస్త్రం చాలా స్పష్టంగా చెప్తుంది. ఎందుకంటే ఒక వ్యక్తి యొక్క జీవితము కేవలము రాశి చక్రము నవాంశ చక్రము మీద మాత్రమే కాదు, గోచారం మీద భౌగోళిక జాతకం మీద కూడా ఆధారపడి ఉంటుంది అని చెప్తుంది. ఉదాహరణకి అమెరికాలో ఉన్నాడు ఒకడు, ఇరాన్లో పెట్టుబడులు పెడదాం అనుకున్నాడు. ఏమండి, వాడికి అద్భుతమైనటువంటి కాలం నడిచొస్తుంది, కలుస్తుంది వాడికి. వాడేమనుకున్నాడు, నేను ఎక్కడ పెట్టుబడి పెట్టినా నడుస్తుంది అనుకున్నాడు. భౌగోళికమైనటువంటి సిద్ధాంతంలో ఇప్పుడు అక్కడ యుద్ధం జరుగుతోంది, వాడు పెట్టిన ప్రతి రూపాయి కూడా అనవసరంగా నష్టపోయాడు. దీనికి ఇప్పుడు మీరు జాతకాన్ని దోషం పడతారా? వ్యక్తిగత జాతకం చాలా బాగుంది, కానీ భౌగోళిక జాతకం బాగోలేదు. అర్థమైందా? ఇలా ప్రతి చిన్న అంశము. అందుకనే జాతకాన్ని ఎప్పుడు కూడా మీరు 2 సంవత్సరాలకు మించి భవిష్యత్తు చెప్పకూడదు. 2 సంక్రమణాలు దాటి ముహూర్తం రాయకూడదు. అర్థమైందా? ఇవన్నీ ఎందుకు చెప్పారు పెద్దవాళ్ళు అంటే, ఉదాహరణకి జాతకంలో అత్యద్భుతమైనటువంటి యోగం, రాజయోగం నడవాలి, రాజయోగం నీకు. మరి అంతా జాతక చక్రమే నిర్ణయిస్తున్నప్పుడు, ఏమంటే నాకు ఏళ్ళనాటి శని నడుస్తోందండి, 7.5 నడుస్తోందండి అనే మాటలు ఎందుకు వస్తున్నాయి? అవునా? గోచారము ముఖ్యమే, జాతకం 2 అనుసంధానం చేసుకుని ముందుకు వెళ్ళాలి మీరు. అందుకే రాశి ఫలాల ప్రాముఖ్యత ఏంటి? గోచారం నిర్ణయిస్తుంది. మీ జాతక చక్రం, మీ జాతకాన్ని రెండింటిని అనుసంధానం చేసి పరిహారం చెయ్యండి, అద్భుతాలు సాధిస్తారు. అందుకని జాతక చక్రంలో కొంతమంది నువ్వు 80వ ఏటకి ఇది చేస్తావు అలా రాయకూడదు. 2 సంవత్సరాలకి మించి ఖచ్చితంగా మీరు జాతకాన్ని చెప్పకూడదు. అందుకని ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి మనం పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకొని ఆచరించాలి. ఏందా? ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి ఇంత ఉపోద్ఘాతం ఎందుకు అంటే, ఒక్క జపం అనేటువంటిది ప్రభావం ఎలా ఇస్తుంది అనేటువంటిది అర్థం చేసుకోవాలి మనం. చాలా ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, శని 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 అనే మాటలు వాడతాం పొరపాటు. ఆయన శనేశ్వరుడు. అర్థమైందండి? రెండో విషయం, ఏ గ్రహము దోషం చేయదు. ప్రతి గ్రహము కూడా తనకు విధించబడినటువంటి నిర్వర్తించబడినటువంటి ధర్మాన్ని మాత్రమే చేస్తుంది. ఏమండి? ఇప్పుడు చాలా స్పష్టం. ఇప్పుడు ఆ గ్రహాన్ని అనుసరించి మనం ఒక జపం చేస్తే ఫలితం ఉంటుందా? మొక్కుబడిగా చేస్తే ఏ పని కూడా ఫలితాన్ని ఇవ్వదు. ఇది జాగ్రత్తగా గమనించాలి. ఫస్ట్ మొక్కుబడిగా చేస్తే ఏ పని మీకు ఫలితాన్ని ఇవ్వదు. అన్నం తింటేనే మీకు తిన్నట్టు ఉండదు. అవునా కదా? మీరు టీవీ చూస్తూ ఏం తిన్నారో తెలియకుండా 4 మెతుకులు కోడి కెలిగినట్టు కెలిగితే మీకు అన్నం కడుపు నిండుతుందా? అలాంటిది క్లారిటీ ఉండదు. అర్థమైందా? ఏం తిన్నామో కూడా తెలియదు. అలా కాకుండా మీరు శ్రద్ధగా 2 ముద్దలు తినండి, అమ్మయ్య మంచి భోజనం అనిపిస్తుంది. అదే విధంగా శ్రద్ధగా చేసినటువంటి జపానికి, అభిషేకానికి, పరిహారానికి ఫలితము ఎప్పుడూ ఉంటుంది. దాని తీవ్రతను బట్టి పరిహారము ఒక్కొక్కసారి ఎక్కువ సార్లు చేయాల్సి వస్తుంది, ఒక్కొక్కసారి వెంటనే ఫలితం వస్తుంది. అందుకని ఫలితము ఎలా ఉంటుంది పక్కన పెడితే, ఆ పరిహారం చేసేటువంటి వ్యక్తి సమర్థుడై ఉండాలి. చేసేవాడు సమర్థుడై ఉండాలి. ఇప్పుడు ఒక మంత్రాన్ని చదవాల్సిన విధంగా చదవకుండా అక్షర దోషాలతో చదువుతున్నారు అనుకోండి,
రామునితో ఉమ్, కపివరుండు ఇట్లనియే అని చదవాలి. రామునితోక పివరుండు ఇట్లనియే అంటే ఎలా కుదురుతుంది? పాయే. మొత్తం అర్థం మారిపోయిందా లేదా? అందుకని చేసేటువంటి వ్యక్తి శ్రద్ధగా చేస్తే చేయించుకునే వ్యక్తికి సత్ఫలితం ఎప్పుడూ ఉంటుంది. ఉమ్, ఎలా కాపాడుతుంది అంటే నా భావన ఆ వ్యక్తికి ఆ శక్తిని కలిగిస్తుంది. ఉమ్, నేను ఈ పక్కన ఉండక్కర్లా, హా, నేను పక్కన కూర్చోబెట్టుకున్నాను, నేను అక్కడ పరిహారం చేస్తున్నాను, నువ్వు మొబైల్ చూసుకుంటూ కూర్చుంటే ఫలితం ఏముంటుంది? అదే కదా. నీ మనస్సు ఆ పరిహారానికి అనుసంధానం అవ్వాలి. ఉమ్, ఇది నా గురించి చేస్తున్నది, అవును. నేను బాగుండాలి, ఈ వైబ్రేషన్స్, ఈ తరంగ దైర్ఘ్యము నాలో ఒక చైతన్యాన్ని కలిగించాలి అనుకుని కనుక మీరు ఆ పరిహారం చేయించుకుంటే ప్రతి పరిహారము సత్ఫలితాన్ని ఇస్తుంది, ఇచ్చి తీరుతుంది. ఉమ్, అయితే ఆ. దురదృష్టకరమైనటువంటి అంశం కూడా ఏమిటంటే ఈ పరిహారాలను చేయడం అనేటువంటిది ఆర్థికపరమైన లాభం కోసంగా మారిపోయిన సమాజంలో ఉన్నాం. ఉమ్, ఎవరు తక్కువకి చేస్తారు అనేటువంటి నేపథ్యంలో అక్కడ కార్యక్రమం శ్రద్ధగా జరుగుతుందా లేదా అనేటువంటిది చాలా తక్కువ మంది చూస్తున్నారు. అవును. దానివల్ల ఏం జరుగుతోంది అంటే పరిహారాలు చేసినా దాని ఫలితం అందక జ్యోతిష్యం మీద నమ్మకం కోల్పోతున్నటువంటి ఒక పరిస్థితిలో మనం జీవిస్తున్నాం. ప్రస్తుత సమస్య ఇదే. అలా కాకుండా ఒక వ్యక్తి, ఇప్పుడు మీరు ఒక పని చేశారు, మీరు ఈ ఉద్యోగం చేసుకుంటున్నారు, ఈ ఉద్యోగంలో మీరు పడుతున్న కష్టానికి ఉజ్జాయింపుకు 1,00,000 రూపాయల జీతం మీకు ఇవ్వాలి అని అనుకోండి. ఉమ్, ఎవరో వచ్చి ఈ మొత్తం పనంతా నేను 5,000కే చేసేస్తానని అన్నాడని అన్నారనుకోండి, 5,000కి చేసేటువంటి వ్యక్తి యొక్క క్వాలిటీ ఎలా ఉంటుంది? దానికి తగ్గట్టుగానే ఉంటుంది. నిజంగా 5,000కి చేసేస్తున్నాడు అనుకుందాం కాసేపు, వాడు ఆహా. ఎన్నాళ్ళు అంత ఇంట్రెస్ట్ గా చేస్తాడు? అంటే కన్సిస్టెన్సీ, అంతే. ఆ కమిట్మెంట్, ఆ శ్రద్ధ, ఉమ్, ఆ శ్రద్ధ తర్వాత వాక్ పటుత్వము, ఆ మంత్రాన్ని అనుష్ఠానం చేసే విధానము, ఇవన్నీ సమంగా జరిగితే ఖచ్చితంగా ఆ ఫలితం ఉంటుంది. ఉమ్, అందుకే చూడండి, పెద్ద పెద్ద వాళ్ళు ఈ పరిహారాల కోసం ఎక్కడా వెనకాడకుండా ముందుకు వెళతారు. అవును. అలాంటి వాళ్ళు అలాంటి సత్ఫలితాన్నే పొందుతారు వాళ్ళు, ఉమ్, సందేహమే లేదు. కాబట్టి పరిహారము, జాతక పరిహారము, గ్రహ అనుకూలత రెండు ఇంటర్లింక్డ్. ఉమ్, ఇవన్నీ నేనో మీరో చెప్తుంటే చేయట్లా, వేద ప్రమాణంగా మనకి శాస్త్రం చెప్తోంది. కాబట్టి నిస్సందేహంగా హా, మీరు ఒకవేళ మీ ఆర్థిక పరిస్థితి, మళ్ళీ చెప్తున్నాను అందరికీ, ప్రేక్షకులందరికీ చెప్తున్నాను, మీ ఆర్థిక పరిస్థితి ఇంకొకళ్ళతోటి జపం చేయించుకునేందుకు అనుకూలంగా లేదు అని అనుకుంటే కంగారు పడకండి. నిత్యము శివాలయ దర్శనం చేసి ఈశ్వరుడికి 16 ప్రదక్షిణలు చేసుకుంటే ఆదిత్యాది నవగ్రహముల యొక్క అనుకూలత ప్రతి వ్యక్తికి లభిస్తుంది అని మాత్రం మర్చిపోకండి. ఉమ్, అవకాశం ఉంటే పరిహారాలు చేయించండి, అవకాశం లేకపోతే, ఆ ఆర్థిక బలం లేకపోతే మీరు ఎటువంటి ఖేదము పడద్దు. ఈశ్వరుని సందర్శించండి. నిత్యము ఈశ్వరుడికి 16 ప్రదక్షిణలు చేసుకున్న వ్యక్తి యొక్క తేజస్సు అమోఘమైన తేజస్సుతోటి వర్ధిల్లుతాడు వాడు. కాబట్టి నిస్సందేహంగా గ్రహ అనుకూలతకి పరిహారము ఉపయోగపడుతుంది. ధన్యవాదాలు. శ్రీరామరక్ష.